వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టైమ్స్. ఇవాళ చాలా అత్యంత కీలకమైన ఒక సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఇవాళ పోలీస్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఒక కేసుని, వాళ్ళు కేసుని క్లోజ్ చేసేస్తే కనుక ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలి. అంటే పోలీసు వాళ్ళు కేసు క్లోజ్ చేసేది సెక్షన్ 173 ఆఫ్ సిఆర్పిసిలో ఫైనల్ రిపోర్ట్ అని రాసి ఉంటుంది. ఆ ఫైనల్ రిపోర్ట్లో ప్రిపేర్ చేసేటప్పుడు వీళ్ళందరినీ ఎగ్జామిన్ చేశాం, సాక్షుల్ని ఇవన్నీ చూసాం. ఇదొక సివిల్ కేసు, లేదా ఇదొక మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టు, లేదా ఇదొకటి నో ఎవిడెన్స్ ఈజ్ ఫౌండ్, ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని చెప్పి క్లోజ్ చేయొచ్చు. కానీ మనకి డౌట్ వస్తుంది. లాస్ట్ సెషన్లో మనం తెలుసుకున్నాం కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాగ్నిజబుల్ అఫెన్స్లో కంప్లైంట్ ఇస్తే సెక్షన్ 154 సబ్ క్లాస్ 1 కింద మరి ఎస్హెచ్ఓ కంప్లైంట్ని తీసుకోకుండా, ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయకుండా ఇగ్నోర్ చేస్తే ఏం చేయాలి? ఎందుకంటే 154(1)లో షాల్ అనే ఉంది, ఖచ్చితంగా తీసుకుని రిజిస్టర్ చేయాలి. చెయ్యకపోతే ఏం చేయాలో కూడా మరి రాసి ఉంది కదా. అందుకని మనం లాస్ట్ సెషన్లో చూసుకునేది ఏంటంటే 154 సబ్సెక్షన్ 3 కింద ఒకవేళ ఎస్హెచ్ఓ కనుక కంప్లైంట్ తీసుకుని రిజిస్టర్ చేయకపోతే ఆ డిస్ట్రిక్ట్ ఎస్పీకి కానీ, అదే కనుక సిటీ అయితే కమిషనర్కి కానీ కంప్లైంట్ ఇన్ రైటింగ్ పంపించాలి. అది పోస్ట్ చేయాలని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇది కూడా తెలుసుకున్నాం, అప్పటికీ కూడా ఎటువంటి యాక్షన్ జరగకపోతే అప్పుడు కోర్టు మెట్లెక్కి ఒక ప్రైవేట్ కంప్లైంట్ రూపంలో సెక్షన్ 200 సిఆర్పిసిలో కంప్లైంట్ ఫైల్ చేస్తే సదరు మెజిస్ట్రేట్ గారు, ఎవరికైతే జ్యూరిస్డిక్షన్ ఉందో, ఎగ్జామినేషన్ ఆఫ్ కంప్లైనెంట్ని ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే న్యాయం కోసం వెళ్ళి పోరాటం చేద్దాం అనుకుంటారో, వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని సెక్షన్ 156 సబ్సెక్షన్ 3 కింద పోలీసు వారికి డైరెక్షన్ ఇవ్వచ్చు, మీరు కేసుది రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇది తెలుసుకున్నాం. ఎందుకంటే ఒక సత్వర పరిష్కారానికి అయితే రాగలిగాం. కోర్టు దాకా వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకుని మరి పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయగానే విదిన్ 24 అవర్స్లో సేమ్ ఆ కోర్టుకు పంపించాలి, ఎండార్స్మెంట్ చేసుకుంటుంది కోర్టు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుని పోలీసు వాళ్ళు ఏం చేయవలసి ఉంటుంది? విట్నెస్లందరివి కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవాలి. 161 సిఆర్పిసి కింద ఎవరైతే ఈ బాధితులు ఉంటారో వాళ్ళ స్టేట్మెంట్, మిగతా విట్నెస్ల స్టేట్మెంటు, ఇంకా ఎవరైనా ఇండిపెండెంట్ విట్నెస్లు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరించి ఇన్వెస్టిగేషన్ చేయాలి అని తప్పకుండా సిఆర్పిసిలో రాసి. ఈ ఇన్వెస్టిగేషన్ అంతా చేసి సిడి పార్ట్ 2 అనేది మెయింటైన్ చేయాలి, అంటే కేస్ డైరీ పార్ట్. ఇదంతా కూడా తయారు చేసి ఇన్వెస్టిగేట్ చేసి పోలీసు వారు ఆ సదరు ముద్దాయి కానీ ముద్దాయిలు కానీ ఎవరినైతే పేర్కొనబడ్డారో అందులో వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ 7 years వరకు శిక్ష ఉంటే అందులో వచ్చి మా ముందు హాజరుగండి, మీ మీద ఈ విధంగా కంప్లైంట్ రిజిస్టర్ అయిందని సెక్షన్ 41A నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు అప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్లో అపేర్ అవ్వచ్చు, వాళ్ళు బెయిల్ తీసుకోవచ్చు, లేదా మరో విధంగా కూడా మనం బెయిల్స్ చెప్పుకోబడిన విధంగా కూడా బెయిల్స్ తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత పోలీసు వారు కనుక ఈ కేసుని విచారించి ఈ కేసులో ఏమీ లేదు, ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్
అంటే పేర్కొనబడిన అభియోగాలు ఏవేవైతే ఉన్నాయో ఆ అభియోగాలకి సంబంధించి ఈ పర్సన్కి ఆ అభియోగానికి ఈ ఉన్న సాక్ష్యానికి సరిగ్గా సెట్ కావట్లేదు, సూట్ కాదు కనుక ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని కానీ, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని కానీ, సివిల్ ఇన్ నేచర్ అని కానీ ఒక ఫైనల్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి 173లో సెక్షన్ 173లో మ్యాజిస్ట్రేట్ కోర్టుకి పంపించేస్తారు. అలా కూడా జరుగుతుంటాయి, చాలా కేసులు జరుగుతున్నాయి. కాబట్టి మనం ఇవాళ ఇది తెలుసుకుందాం అని మనం ఖచ్చితంగా ఒక అభిప్రాయానికి వచ్చాం. అలా చేసేటప్పుడు మరి కంప్లైనెంట్కి ఏ విధంగా తెలుస్తుంది, మరి బాధితుడికి ఏ విధంగా తెలుస్తుంది అంటే సెక్షన్ 173 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ 2లో ఇటువంటి ఫైనల్ రిపోర్ట్ కనుక పంపిస్తుంటే సదరు కంప్లైనెంట్కి నోటీస్ ఇవ్వాలని. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత మరి ఏం చేయాలి? ఇంకా కంప్లైనెంట్ ఇంకా అయిపోయినట్టేనా? ఎందుకంటే ఫస్ట్ స్టేజ్లో కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి పోతే న్యాయం జరగల, ఎస్పీకో లేకపోతే కమిషనర్కో రిజిస్టర్ పోస్టులు చేసినా న్యాయం జరగల. ఉన్న మార్గం ఒక్కటి, మెజిస్ట్రేట్ కోర్టుకు పోయి కంప్లైంట్ వేసి అక్కడి నుంచి కంప్లైంట్ ఫార్వర్డ్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి స్టేట్మెంట్లు రికార్డ్ చేసి న్యాయం జరగల. మరి ఎక్కడుంది న్యాయం? ఎలా పొందాలి ఇప్పుడు న్యాయం? చట్టాలు ఏం చెప్తున్నాయి? ఫైనల్ రిపోర్ట్ వేసేసిన తర్వాత మనకున్న ప్రొవిజన్ ఏంటి, మనకున్న చట్టం చెప్పే ప్రొసీజర్ ఏంటి, అది తెలుసుకోవడం కోసం మనం ఇవాళ చూస్తున్నాం వీడియో. కనుక పూర్తిగా వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అయితే ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశామో ఆ ప్రైవేట్ కంప్లైంట్ బేస్ చేసుకుని ఈ ఫైనల్ రిపోర్ట్ ఏదైతే పోలీసు వాళ్ళు వేశారో ఫైనల్ రిపోర్ట్లో వాళ్ళు రాసిన దాన్ని చూసి అర్థం చేసుకుని ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ ఎఫ్ఐఆర్ నెంబర్లో ఏదైతే ఫైనల్ రిపోర్ట్ వేసి క్లోజ్ చేస్తున్నారో అందులో వీళ్ళు రాసిన ఫైనల్ రిపోర్ట్లో ఉన్న కంటెంట్స్ అన్ని ఈ విధంగా తప్పు, ఈ విధమైన సాక్ష్యాలు ఉన్నాయి, ఈ విధమైన సాక్ష్యాలతో ఈ విధంగా కేసుని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రైమా ఫేసి కేసు ఉంది అని ఒక ప్రొటెస్ట్ పిటిషన్ కంప్లైంట్ వేసుకోవచ్చు. ఎందుకంటే సెక్షన్ 200 సిఆర్పిసి అయితే ప్రైవేట్ కంప్లైంట్ మనం ఫైల్ చేస్తామో అందులో ఎక్స్ప్రెస్ ప్రొవిజన్ అయితే మరి ఏమీ రాసిలేదు. ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోవచ్చు క్లోజ్ అయిన తర్వాతనైతే రాసిలేదు. కాబట్టి మీ అందరి నాలెడ్జ్ కోసం ఒక్కసారి సెక్షన్ 200 సిఆర్పిసి తెలుసుకుంటారని చదువుతాను. ఎగ్జామినేషన్ ఆఫ్ కంప్లైనెంట్. ఏ మెజిస్ట్రేట్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఎన్ అఫెన్స్ ఆన్ కంప్లైంట్ షాల్ ఎగ్జామిన్ అపాన్ ఓత్ ద కంప్లైనెంట్ అండ్ ద విట్నెసెస్ present, if any, and the substance of such examination shall be reduced to writing and shall be signed by the complainant and the witnesses and also by the magistrate, provided that when the complainant is made in writing, the magistrate need not examine the complainant and the witnesses. అంటే ఎవరైనా కంప్లైంట్ ఫైల్ చేస్తే మెజిస్ట్రేట్ గారు ఆ కంప్లైంట్ని ఎగ్జామినేషన్ చేసి అంటే ఓతులు అంటే బోన్లోకి ఎక్కి ప్రామిస్ చేసి వాళ్ళు చెప్పుకోవాల్సినంత చెప్పి ఆ తర్వాత విట్నెస్లు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఎవిడెన్స్ కూడా ఇచ్చి ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు ఏం చేస్తారనేది చూద్దాం. మరి ఇటువంటిది 200 సిఆర్పిసిలో ఫైనల్ రిపోర్ట్ 173 వేసేసిన తర్వాత ప్రొటెస్ట్ అనే పదం లేదు కదా అనుకుంటే ఏదైతే ఎగ్జామినేషన్ ఆఫ్ కంప్లైనెంట్ అని ఉందో ఈ ఎగ్జామినేషన్ ఆఫ్ కంప్లైనెంట్ అనే దాన్ని ఒక ప్రొటెస్ట్ పిటిషన్ కంప్లైంట్ కింద ఖచ్చితంగా 200 సిఆర్పిసిలో ఫైల్ చేసి ప్రొటెస్ట్ పిటిషన్ కంప్లైంట్ ఖచ్చితంగా ఈ విధంగా రాసుకోవాలి. ప్రొటెస్ట్ పిటిషన్ కంప్లైంట్ ఎందులో వేస్తున్నాము? ఏదైతే ఎఫ్ఐఆర్ క్లోజ్ అయిపోయిందో అందులో వేస్తున్నాము. ప్రొటెస్ట్ పిటిషన్ కంప్లైంట్ వేసి అందులో ఎవిడెన్స్ లీడ్ చేసిన తర్వాత మరి మెజిస్ట్రేట్ గారు కనుక భావిస్తే ఇది రికార్డ్ చేసుకున్న తర్వాత మెజిస్ట్రేట్ గారికి ఉన్న ఆప్షన్ ఏంటంటే
ఈ కంప్లైంట్, ఈ జరిగిన సంఘటన ఇవన్నీ కూడా స్టడీ చేసి ఒకవేళ తన జ్యూరిస్డిక్షన్లోకి రాదు అనుకుంటే కనుక మ్యాజిస్ట్రేట్ గారు కంప్లైంట్ రిటర్న్ చేయొచ్చు సెక్షన్ 201లో. లేదా దీనిలో పాయింట్ ఉంది, ఆలోచించే విషయం ఉందంటే పోస్ట్పోన్మెంట్ చేయొచ్చు ప్రాసెస్ ఇష్యూ చేయడానికి 202 సిఆర్పిసిలో. లేదా మెజిస్ట్రేట్ కోర్టుకు కనుక అనిపించింది అంటే ఇందులో పాయింట్ లేదు, ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేదు, ఎస్టాబ్లిష్ కాదు అనుకుంటే మెజిస్ట్రేట్ కంప్లైంట్ని డిస్మిస్ చేయొచ్చు 203 సిఆర్పిసిలో. మరి ఈ కేసులో కనుక దమ్ముంది అనుకుంటే మరి మెజిస్ట్రేట్ గారు ఏం చేయగలరు? సెక్షన్ 190 సబ్సెక్షన్ 1 సబ్ క్లాజ్ ఏలో కాగ్నిజెన్స్ తీసుకుని, అంటే ఫైల్లోకి డైరెక్ట్గా తీసుకుని మెజిస్ట్రేట్ గారు ఆ ముద్దాయిల మీద కానీ ఆ ముద్దాయి మీద కానీ ప్రాసెస్ ఇష్యూ చేయొచ్చు 204 సిఆర్పిసిలో. సమన్స్ కానీ వారెంట్స్ కానీ, సమ్మన్ ఇష్యూ చేయొచ్చు లేదా వారెంట్ ఇష్యూ చేయొచ్చు. నా ముందు అపియర్ అవ్వమని సమ్మన్ ఇష్యూ చేయొచ్చు, లేదా ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకురండి నా ముందు కానీ వారెంట్ ఇష్యూ చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ ఎఫ్ఐఆర్ బేస్ చేసుకుని కనుక పోలీసు వారు ఫైనల్ రిపోర్ట్ని ఛార్జ్షీట్ రూపంలో కనుక దాఖలు చేస్తే వాళ్ళని ముద్దాయిలుగా పేర్కొని అప్పుడు అది స్టేట్ కేసు అవుతుంది. అప్పుడు కంప్లైనెంట్ స్టేట్ అవుతుంది, ఈ బాధితుడు డిఫాక్టో కంప్లైనెంట్ అవుతాడు. అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇతని కోసం ఫైట్ చేస్తాడు. కానీ ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ గారే డైరెక్ట్గా కేసు తీసుకున్నందుకు ఇది ప్రైవేట్ వారెంట్ కేసు అవుతుంది. ప్రైవేట్ వారెంట్ కేసు అవడానికి మరి ఎక్కడుంది ప్రొవిజన్? ఎక్కడుంది? చాప్టర్ 19 సిఆర్పిసిలో కేసెస్ బై మెజిస్ట్రేట్, ట్రయల్ బై కేసెస్ బై మెజిస్ట్రేట్ ఆఫ్ వారెంట్ కేసెస్ అని, అందులో సబ్ క్లాజ్ ఏలో పోలీస్ రిపోర్ట్లు ఫైల్ చేస్తే మెజిస్ట్రేట్ గారు ఏ విధంగా ట్రయల్ చేయాలని ఉంది. సబ్ క్లాజ్ బిలో మెజిస్ట్రేట్ గారు కనుక కాగ్నిజబుల్ అఫెన్స్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా ఎవిడెన్స్ తీసుకుని డైరెక్ట్గా కంప్లైంట్ టేకెన్ అని ఫైల్ చేసుకుని డైరెక్ట్ కంప్లైంట్ తన వకీల్తో చేయించుకుంటూ ఉంటే అప్పుడు ప్రైవేట్ వారెంట్ కేసు అయ్యి సబ్ క్లాస్ బి సెక్షన్ 244 నుంచి స్టార్ట్ అవుతుంది. 244లో ఎవిడెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. 245, 246, 247, 248 ఎవిడెన్స్, క్రాస్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత జడ్జిమెంట్. ఇది ఒక ప్రైవేట్ వారెంట్ కేసు కింద ముందుకెళ్తుంది. ఇక్కడ మనం తెలుసుకున్నది ఏంటంటే ఇంత ప్రాసెస్ చూసిన తర్వాత పోలీసు వారు వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు కేసు క్లోజ్ చేయొచ్చా? లేదు, క్లోజ్ చేయడానికి వీలు లేదు. కేసు క్లోజ్ చేసినా కానీ కంప్లైంట్లో పేర్కొనబడ్డ వివరాలన్నిటికీ సంబంధించి కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అనేది జరిగి తీరాలి. అటువంటి ఇన్వెస్టిగేషన్ కనుక జరగకపోతే మన ప్రాథమిక హక్కు ఏంటంటే ప్రతి పౌరుడు, బాధితుడు కోర్టు ముందుకు వెళ్ళి ఒకవేళ కేసు క్లోజ్ అయిపోయినా ఇటువంటి సాక్ష్యాలన్నీ అక్కడ ప్రవేశపెట్టి కోర్టే కాగ్నిజెన్స్ తీసుకుని ఆ వ్యక్తుల మీద సమన్స్ ఇష్యూ చేసి వాళ్ళని క్రిమినల్ కోర్టు ముందు హాజరుగమ్మని డైరెక్షన్స్ ఇచ్చి కోర్టు ఒక నిర్ణయం తీసుకుని జస్టిస్ చేసే అవకాశం ఉంది. కనుక ఫ్రెండ్స్, ఇవాళ మనం తెలుసుకుంది ఏంటంటే పోలీసు వారు కనుక పోలీసు వారు కనుక ఫైనల్ రిపోర్ట్ వేసి కేసులో ఏమీ లేదని క్లోజ్ చేసేస్తే నిరుత్సాహపడకుండా సిఆర్పిసి ఏం చెప్తుందనేది ఖచ్చితంగా మనం ఫాలో అయ్యి చూసి ఈ ప్రొవిజన్స్లో ముందుకు వెళ్తే ఖచ్చితమైన న్యాయం దొరుకుతుందని తమరు తెలుసుకుంటారని, అర్థమైందని భావిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.